నాయుడు బావా, కాఫీ. ఆగు. ఆయనకి నువ్వు కాఫీ ఇస్తున్నావేంటి? ఇవ్వకూడదని రూల్ ఏమైనా ఉందా? ఆయన నా భర్త. నాకు భర్తే. అయినా కట్టుకున్న వాడిపై అంత చిన్న చూపున్న నీకు తాళి విలువ, భర్త విలువ ఏం తెలుస్తాయి? నీకు బాగా తెలిసినట్టుందే. అందుకేనా ఆయన్ని నాకు దూరం చేసి నువ్వు దగ్గరవ్వాలని చూస్తున్నావు? నోర్మొయ్. నేను ఏ రోజు ఆ పని చేయలేదు. నిన్ను ఆయన్ని కలపాలని చూశాను కాబట్టే నువ్వు మీ అమ్మ ఇంకా ఈ ఇంట్లోనే ఉన్నారు. వెధవ నాటకాలు వద్దు. చాటుమాటు బాగుతాలు ఎవరికి తెలియవు. కావేరే, అయినా ఇప్పుడు స్నేహ కాఫీ ఇస్తే తప్పేంటంట? నేనుండగా తను మీకు కాఫీ ఇవ్వడమేంటి? కాఫీ అని, టిఫిన్ అని వాటిలో ఏ మందో మాకో పెట్టి తను మిమ్మల్ని వశపరుచుకుంటోంది. అందుకే మీరు కూడా తన పక్షానే మాట్లాడుతున్నారు. సూపర్. ఇక నుంచి ఆయనకు నువ్వేం పెట్టాలన్నా ముందు నేను టేస్ట్ చేయాలి. ఇలా ఇవ్వు. ఫు, ఫు, ఛీ, ఇది కాఫీయా కుడతా? దీన్ని పశువులు కూడా తాగవు. నువ్వు మనిషివా ఇంకేమైనా ఆయనపై కాఫీ పోస్తావా? నన్నే కొడతావా? నాయుడు బావపై వేడి కాఫీ పోసినందుకు నిన్ను నరికేయాలి. ఇంకొకసారి ఇలా చేశావంటే అదే పని చేస్తాను. నేనేమైనా కావాలని చేశానా? పొరపాటున జరిగింది. నువ్వు పొరపాటున చేస్తేనే ఇలా చేసావు. ఇంకావాలని చేస్తే ఇంకేం చేసేదాను? అనండి, అన్ని మాటలు నన్నే అనండి. మరి నిన్ను కాకపోతే ఇంకెవరు అనాలి? తప్పు చేసింది నువ్వే కాబట్టి నిన్నే అనాలి. అంటాను. ఇదిగో ఇందాకేదో అన్నావు కదా, నేను నాకేదో మందు ఇట్టేసిందని. పెట్టింది నిజమే. ఆ మందు పేరేంటో తెలుసా? ఇష్టం, ప్రేమ, అభిమానం. అందుకే అవన్నీ కలగలిపి తను ఏదైనా పని చేస్తే అలా చేస్తుంది, నువ్వు ఇలా చేస్తావు. ఎల్లు. స్నేహ అది వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది నాయుడు బావా. ఇంకో కాపీ తీసురా. నువ్వు మనిషివా ఇంకేమైనా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.